వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చోళా ఫైనాన్స్ ద్వారా తీసుకున్న డబ్బులు 43 నెలల ముందస్తుగా కడతానంటే 4% ప్రకారం 16,000 రూపాయలు అదనంగా కడితేనే లోన్ క్లియర్ చేస్తానంటున్న బ్రాంచ్ మేనేజర్ సతీష్ గౌడ్ అంటున్నారని అన్నారం గ్రామానికి పాపరబోయిన నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన పాపరబోయిన నరేష్ చోళా ఫైనాన్స్ ద్వారా ఈకో 7 సీటర్ ప్యాసింజర్ వాహనాన్ని 2023 సంవత్సరంలో ఈకో ఫైనాన్స్ ద్వారా 5,42,000 రూపాయలు తీసుకోవడం జరిగిందని, అట్టి డబ్బులను గత 17 నెలలుగా నెలకు 11,930 రూపాయలు చొప్పున కట్టడం జరుగుతుందని, 43 నెలలు ముందుగా నేను తీసుకున్న లోన్ పూర్తి డబ్బులు కట్టేస్తానని బ్రాంచ్ మేనేజర్ సతీష్ గౌడ్ చెప్పడం జరిగిందని, 43 నెలలు ముందు కట్టినా కూడా 16,000 రూపాయలు అదనంగా 4% ప్రకారం కడితేనే లోన్ క్లియర్ చేస్తాను, లేదంటే చెయ్యను అని అంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. పేరు పాపరబోయిన నరేష్, సన్ ఆఫ్ నర్సింహు, ఆరు అన్నారం గారులను. కాగా నేను ఈగో 7 సీటర్ వెహికల్ చోళా ఫైనాన్స్ నందు ఫిబ్రవరి 1, 2023 నందు 5,32,000 రూపాయలు చోళా ఫైనాన్స్ నుండి అప్పు తీసుకొని వాహనం కొనుగోలు చేసింది. అయితే 60 నెలలు ఈఎంఐ చొప్పున ప్రతి నెల 11,930 రూపాయల చొప్పున 60 నెలలు పెట్టుకున్నాను. 17 నెలలు కంప్లీట్ చేసిన నా లోను. అయితే ప్రజెంట్ నేను ప్రస్తుతానికి ఇంకా 43 నెలల ముందే నా రుణ మొత్తాన్ని చెల్లించాలనుకుంటున్నాను. నా రుణ మొత్తము 4,22,000 చిల్లరగా ఉంది. దాన్ని మొత్తం ఇప్పుడు క్లోజ్ చేస్తా అంటే చెక్ బౌన్స్ ఛార్జెస్ 2,708 రూపాయలు బ్యాంకులో కూడా కట్టాను, ఇక్కడ కూడా ఛార్జ్ చేసారు. అది కాకుండా 177 రూపాయలు వేరే అదనంగా పెనాల్టీ, మరియు ఈ నెల కరెంటు మంత్ ఇంట్రెస్ట్ కూడా 2,000 చిల్లరగా వేసారు. అవి కాకుండా ముందుగా క్లోజ్ చేస్తారంటే 4% వడ్డీ అయ్యే వంతుతోటి 16,880 రూపాయలు నా దగ్గర అదనంగా ఛార్జ్ వసూలు చేస్తారు. కాబట్టి నేను ఏమంటున్నానంటే మిగతా మొత్తం క్లోజ్ చేస్తాను, కానీ అదనపు ఛార్జీలు ఎందుకు నేను ముందుగానే కడుతున్న ఇంకా తగ్గించాల్సింది పోయి 4%తో 16,880 రూపాయలు ఎందుకు కట్టాలి సార్ అంటే అది కంపల్సరీ కట్టాల్సిందే అని డిమాండ్ చేస్తుంది సార్. ఇంకా నాకు అది అడిషనల్ ఛార్జెస్ నేను ఎక్కడికి కట్టాలి సార్ అని కోరుకుంటున్నాను సార్. నేను ముందే అంటే 60 నెలలు ఉండగా నాకు ఇంకా డేట్ ఉన్నప్పటికీ కూడా 43 నెలల ముందు కడుతున్నా. కాబట్టి ఇంకా ఉన్న దాంట్లోకి తగ్గాల్సింది పోయి ఇంకా అదనపు ఛార్జీలు, ఆ ఛార్జీ, ఈ ఛార్జీ అని 22,000 చిల్లర అదనంగా అడుగుతున్నారంటే మేము ఎక్కడికి వెళ్ళి కడతాం సార్? ముందు కట్టినందుకు ఇంకా తగ్గిస్తారని ఆశపోతే వచ్చినాం సార్, కానీ అదనపు ఛార్జీలు వేసి మమ్మల్ని బాధిస్తుంది సార్. ఇది ఎక్కడి నుంచి కట్టాలి? కాబట్టి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్.